Hello everyone, welcome you all to the Achievers Adda. సో గైస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీపీఎస్సి రీసెంట్గా డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దాని తర్వాత ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లోనే టీటీడీకి సంబంధించి జేఎల్ ప్లస్ డిఎల్ నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. డిగ్రీ లెక్చరర్ అండ్ జూనియర్ లెక్చరర్ టీటీడీ ఆధీనంలో ఉన్న కాలేజెస్లో. సో దానికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్, అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఒక మేజర్ క్వశ్చన్ అయిపోయింది. ఏపీపీఎస్సి అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతుంది, కానీ ఎప్పుడు ఎగ్జామ్ ఉండబోవచ్చు? మార్చ్లో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఫిబ్రవరి 1 ఫస్ట్ వీక్ నుంచే లేదంటే సెకండ్ వీక్ నుంచి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వస్తుంది, కాబట్టి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ పాసిబుల్ అవుతుందా లేదా ఒక క్వశ్చన్. సెకండ్, వాళ్ళు ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్లో ఇస్తున్నారు. అంటే మార్చ్లో ఎలక్షన్స్ అవ్వగానే కొత్త గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో దాని ఆధ్వర్యంలో కొత్త గవర్నమెంట్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో ఒకవేళ గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతే, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతే, సో వీ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ది ఎగ్జామ్ డేట్. సో కానీ వరస్ట్ కేసులో ఏమవుతుందంటే ఒకటే ఆప్షన్గా పెట్టుకోండి, మే ఆర్ ఏప్రిల్ అనేది ఎగ్జామ్ డేట్ యాజ్ ఆఫ్ నౌ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కనుక మాక్సిమం 2024 ఎండింగ్ కల్లా, అంటే ఒక 1 ఇయర్ పాటు మనం ఎస్టిమేట్ చేసుకున్నా కూడా, సో 1 ఇయర్ ఆర్ 6 మంత్స్, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ వరకు కూడా ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇప్పుడు తప్పితే మార్చ్ ఆర్ ఏప్రిల్ అనే ఎగ్జామ్ డేట్ ఏదైతే ఇచ్చారో తప్పితే గవర్నమెంట్ చేంజ్ అనే రీజన్ వల్ల, లేదంటే గవర్నమెంట్ కంటిన్యూ అవుతే మళ్ళీ డిఫికల్టీస్ ఉంటాయి, కాబట్టి మేబీ మ్యాక్సిమం పోస్ట్పోన్మెంట్ చెప్తున్నారు, జస్ట్ ఒక ఎస్టిమేషన్ పరంగా. సో ఆ రకంగా 1 ఇయర్ మనకి సఫిషియంట్ ప్రిపరేషన్, ఎందుకంటే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, కాబట్టి రెండింటికి మనకి వీలుగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు టీటీడీకి సంబంధించి లెక్చరర్ జేఎల్ అండ్ డిఎల్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో లెట్స్ గో ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. Applications are invited for the degree lecturer and junior lecturer in the TTD. So here application will be starting from the second week or third week అని ఇచ్చారు ఇక్కడ. సో ఒకసారి అయితే చూడండి, the candidates will be apply through the commission website only. ఏపీపీఎస్సి కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2024 అన్వర్డ్స్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. మనకి ఏపీపీఎస్సి ఇచ్చిన డిగ్రీ లెక్చర్ అయితే 24th ఆఫ్ జనవరి 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్స్ అనేవి డిఎల్, ఇదేమో డిఎల్ ప్లస్ జేఎల్ రెండింటికి కలిపి నోటిఫికేషన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎల్లో కనుక చూస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే జరగబోతుంది. టోటల్ ఏపీపీఎస్సి డిఎల్ అయినా, ఏపీపీఎస్సి జేఎల్ అయినా, అండ్ దీనికి సంబంధించి టీటీడీ జేఎల్ఆర్ డిఎల్ అన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే జరుగుతాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఈ జేఎల్కి ఆ డిఎల్కి ఈ జేఎల్కి ఆ జేఎల్కి అండ్ డిఎల్కి ఏం డిఫరెన్స్ అనేది లేదు, 0% డిఫరెన్స్ కూడా లేదు. బికాజ్ ఎవ్రీథింగ్ పేపర్ ప్యాటర్న్, పేపర్ సిలబస్, పేపర్స్కి పేపర్ 1 అండ్ పేపర్ 2 సిలబస్ కానీ, అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ కానీ, 1/3 నెగటివ్ కానీ అన్నీ కామన్గా ఉన్నాయి. సో దెర్ ఈస్ నో చేంజ్ బిట్వీన్ ద టీటీడీ నోటిఫికేషన్ ఆఫ్ ది జేఎల్ అండ్ డిఎల్ అండ్ ఏపీపీఎస్సి డిఎల్ జేఎల్ కూడా. సో ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అనే దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఏపీపీఎస్సి టోటల్ కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామ్ ఈస్ డన్ బై ది ఏపీపీఎస్సి ఫర్ ద టీటీడీ కాలేజెస్ రిక్రూట్మెంట్. అండ్ హియర్ ఒక మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఎవరైతే అప్లికెంట్ అప్లై చేస్తున్నాడో హిందూ రిలీజన్ అయి ఉండాలి. ఎందుకంటే అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హిందూ రిలీజన్కి సంబంధించింది, కాబట్టి ఏ మిగతా రిలీజియన్స్ క్యాండిడేట్స్ అనేవి ఈవెన్ దో ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ అప్లై చేయడానికి వీల్లేదు. అది మ్యాండేటరీ రిస్ట్రిక్షన్గా పెట్టారు ఇక్కడ. సో పర్సన్ ప్రొఫెసింగ్ హిందూ రిలీజన్ షల్ ఓన్లీ అప్లై ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ జియో విచ్ ఇస్ గివెన్ బై ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, రైట్. సో అన్ని క్వశ్చన్ పేపర్స్ అనేవి ఏ లాంగ్వేజ్లో ఇస్తారు అని అంటే, టీటీడీ వెబ్సైట్ ఆర్ఎల్స్ ఏపీపీఎస్సి వెబ్సైట్ను మనం చూడొచ్చు రెగ్యులర్గా. The medium of examination for the optional subject of paper 2, that is home science, dairy science, electronics and physical education, population studies, will only be in English. For other optional subject paper 2 and paper 1, both languages will be there, except for the Telugu, Hindi, Sanskrit Vyakaranam. వీటికి మాత్రం
అదే లాంగ్వేజ్లో అంటే ఆ లిటరేచర్ లాంగ్వేజెస్లో వస్తుంది. కామర్స్ లాంటి వాటికి 2 లాంగ్వేజ్లో వస్తుంది. కానీ డైరీ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పాపులేషన్ స్టడీస్, ఈ హోమ్ సైన్స్, ఈ 5 ఆప్షనల్ సబ్జెక్ట్ ఓన్లీ పేపర్ 2 మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఈ 5 సబ్జెక్టులకి పేపర్ 1 2 లాంగ్వేజ్లో ఉంటుంది, కానీ పేపర్ 2 ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. మిగతా అన్ని సబ్జెక్ట్స్కి బైలింగ్వల్లో 2 పేపర్లు ఉంటాయి. రైట్. అండ్ ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ వేకెన్సీస్ చూస్తే బ్రేకప్ వేకెన్సీస్ అనేవి డీటెయిల్ గా ఇవ్వలేదు, డీటెయిల్ నోటిఫికేషన్ కాదు. ఇంకా దీని యొక్క బ్రేకప్ అనేది కేటగిరీ వైజ్ ఇస్తాడు తర్వాత. సో ఇందులో మీకు టోటల్ 49 పోస్టులు అనేవి టీటీడీలో ఉన్నాయి. అక్కడ మనకి కామర్స్ లో 35 ఉన్నాయి, ఇక్కడ కామర్స్ లో 9 ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్ వచ్చేసి డిగ్రీ లెక్చర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 35 + 9 ఆల్మోస్ట్ 44 వేకెన్సీస్ ఫర్ ద డిగ్రీ లెక్చరర్స్ ఇన్ కామర్స్ స్ట్రీమ్. అండ్ మిగతా వాళ్ళు కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇక్కడ ఇచ్చిన డిఎల్ కి ఇది డిఎల్ వేకెన్సీస్ అండి ఫస్ట్ ఇచ్చినవి. అక్కడ ఏపీఎస్సి రెగ్యులర్ డిఎల్ కి ఈ టీటీడీ డిఎల్ కూడా మీరు కంపేర్ చేసుకుంది. టోటల్ మీకు వేకెన్సీస్ అనేవి చూసుకోండి. 2 సపరేట్ ఎగ్జామ్, సపరేట్ రిక్రూట్మెంట్, కానీ మన ప్రిపరేషన్ అనేది ఒకటే, సేమ్ సిలబస్, సేమ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ హిందూ అయి ఉండాలి టీటీడీ వాటికి. అండ్ he or she possess academic and other qualification as required. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు తెలిసిందే. ఫస్ట్ నేను చెప్తాను, డిఎల్ నోటిఫికేషన్ కి పీజీతో పాటుగా నెట్ ఆర్ సెట్ ఆర్ పిహెచ్డి ఏదైనా ఒకటి మ్యాండేటరీ. మళ్ళీ పీజీలో పర్సంటేజ్ 50% అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. అండ్ రిలాక్సేషన్ అనేది 5% వరకు, మనకి 5% వరకు ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్డి కేటగిరీస్కి ఒక 5% అంటే 50% ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా నెట్ కానీ లేదంటే స్లెట్ కానీ సెట్ కానీ అండ్ పిహెచ్డి కానీ ఉంటే సరిపోతుంది ఎగ్జామ్ అపియర్ అవ్వడానికి. జూనియర్ లెక్చరర్కి సంబంధించి మాత్రం ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. నెట్ సెట్ పిహెచ్డి అవసరం లేదు, ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే కామర్స్ అయితే ఎంకామ్తో ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఇక్కడ కామర్స్లో 2. సో జూనియర్ లెక్చరర్ ఏపీఎస్సి రెగ్యులర్ రిక్రూట్మెంట్లో అసలు కామర్స్ పోస్ట్లే లేవు ఇక్కడ, అవి ఎందుకంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కాబట్టి. ఇక్కడ కామర్స్ 2 ఉన్నాయి. సో జేఎల్ అనేది ఓన్లీ ఎంకామ్ వాళ్ళు రాస్తారు. రెండింటికి మీరు కాంపిటీషన్ ఇవ్వచ్చు, ఎందుకంటే 2 కదా అని చాలా మంది వదిలేస్తున్నారు. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి సో ప్రిపేర్ అవ్వారా లేదా, అది ప్రిపేర్ అయినా మనకు రాదు, ఏదో లాబింగ్ జరుగుతుంది, ఈ స్పెక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి ప్రిపరేషన్లో. మీరు స్టబాన్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో 2 పేపర్లు ప్రిపరేషన్కి ఎంటర్ అవ్వండి. ఎందుకంటే చాలా మంది సైలెంట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు అండ్ ఎక్కువ మంది డిమోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రిపేర్ అయినా రాదు, ఏదో విధంగా అమ్మేసుకుంటారు. సో ఇవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే, మీరు చూసింది లేదు, నేను చూసింది లేదు. అలా చేసి జాబ్ తీసుకున్న వాళ్ళు కూడా మన కళ్ళకు కనపడరు. నెక్స్ట్ దీనికి సంబంధించి జేఎల్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూడండి. క్యాండిడేట్ మస్ట్ పొసెస్ రిక్వైర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ ఎంకామ్ ఆర్ ఎంఎస్సి, బిఏ హానర్స్ అంటే ఈక్వల్ టు మాస్టర్స్. సో ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్. నెక్స్ట్ ఒక సివిక్స్ సబ్జెక్ట్ మాత్రం సపరేట్గా క్వాలిఫికేషన్ ఇచ్చాడు ఇది. అండ్ క్యాండిడేట్స్ అనేది డెమో ఉంటుందా? యాక్చువల్గా డెమోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చెయ్యలేదు డెమోకి సంబంధించి, ఎందుకంటే ప్రీవియస్ రిక్రూట్మెంట్లో 50 మార్కులు డెమోకి అలొకేట్ చేయడం జరిగింది. అది తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా. పేపర్ 1 ఏపీఎస్సి జనరల్ స్టడీస్ పేపర్ 1 ఏది ఉంటుందో అది ఇక్కడ ఏపీఎస్సి, అక్కడ టీఎస్పీఎస్సిలో జనరల్ పేపర్ 1. పేపర్ 2 మాత్రం కామన్, తెలంగాణ అయినా ఏపీ అయినా ఇదే పేపర్ 2. పేపర్ 2 సిలబస్ నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్ చేంజ్, ఎవ్రీథింగ్ సేమ్. అండ్ ఇక్కడ మీరు ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే అసలు సెలక్షన్ ఏజ్ క్రైటీరియా అనేది 18 years to 42 years అండ్ రిలాక్సేషన్ 5 years to 10 years అనేది రిజర్వేషన్ బట్టి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఎలా చేయాలి, పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అప్లికేషన్ డేట్ అనేది ఇది ఓపెన్ అయ్యేది 1st February నుంచి. ఆల్మోస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చే సమయానికి అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారు. ఇది
మీరైతే ఏప్రిల్ ఆర్ మే అనేది ఎగ్జామ్ హోప్ అయితే పెట్టుకోకండి. జరిగే అవకాశాలు తక్కువ. దాని తర్వాతనే జరుగుతాయి. అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే. ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే త్వరగా జరుగుతుంది. కొత్త గవర్నమెంట్ వస్తే కొంచెం లేట్ అవుతుంది. కానీ జరగడం మాత్రం 100% జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అది వితిన్ 8 మంత్స్ ఆర్ 9 మంత్స్ మాక్సిమం. నెక్స్ట్ scheme of exam, scheme of examination for the post of lecturers in degree colleges and junior colleges. Both have been mentioned here. అండ్ సెంటర్స్ కూడా ఏపీఎస్సి టోటల్ ఏదైతే సెంటర్ ని జనరల్ గా అలొకేట్ చేస్తుందో అది ఇస్తారు. అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే ఈ క్వశ్చన్ పదే పదే అడుగుతున్నారు. ఏపీ వాళ్ళు వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళు అడుగుతారు, తెలంగాణ వాళ్ళు వచ్చినప్పుడు ఏపీ వాళ్ళు అడుగుతారు. మీరు ఏదైనా అప్లై చేయొచ్చు, కానీ ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఉంటాయి. మనకి ఎన్ని పోస్టులు వస్తాయి ఓపెన్ వాళ్ళకి చెప్పలేమండి అది. ఎందుకంటే ఉన్న పోస్టుల్లో టాప్ పర్సంటేజ్ 30% ఓపెన్ అంటారు, కానీ 30% ప్యూర్ మనం నాన్ లోకల్లో రావాలి అంటే టాప్ 1 టాప్ 2లో ఉండాలి. టాప్ 2 నాన్ లోకల్ వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలంటే. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ సెలక్షన్, ఎగ్జామ్ అనేది కండక్ట్ అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి తీసుకుంటారు. ఈ ఎగ్జామ్ అనేది సిబిటి మోడ్లోనే జరుగుతుంది. అన్ని ఏపీఎస్సి ఎగ్జామ్స్ అలానే జరుగుతున్నాయి కాబట్టి సో అలానే. అండ్ ఓపెన్ కాంపిటీషన్ మెరిటోరియస్ స్పోర్ట్స్ 40% అన్నారు. బీసీ వచ్చేసి 35, ఎస్సీ వచ్చేసి 30. యాక్చువల్లీ సో క్యాలిక్యులేట్ చేయండి, ఇది 40, 35 అండ్ 30 అంటే 105 అవుతుంది. అసలు ఎట్లా సాధ్యం అవుతుంది? నాకు తెలిసి 30 అయి ఉండాలి, లేదంటే 35 ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి అని ఏపీఎస్సి డిగ్రీ లెక్చరర్లో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు సిపిటి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి రెగ్యులర్ ఎగ్జామ్ తీసుకున్నాక దానిలో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని సిపిటి ఎగ్జామ్కి తీసుకుంటారు కంప్యూటర్ చెక్ చేయడానికి. కానీ ఇక్కడ మాత్రం అటువంటి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయలేదు. మేబీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండకపోవచ్చు టీటీడీకి సంబంధించి. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి అనేది ఉండకపోవచ్చు, ఎందుకంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. రైట్, ఇక సిలబస్ అనేది చూస్తే మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే పేపర్ 1 జనరల్ స్టడీస్ డిగ్రీ స్టాండర్డ్, పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ స్టాండర్డ్. 150 మార్కులు పేపర్ 1, 150 క్వశ్చన్స్. పేపర్ 2కి వచ్చేసి ఒక క్వశ్చన్ కి 2 మార్కులు. సేమ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలంగాణ గురుకుల, తెలంగాణ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో కూడా జరిగింది ఇదే జీవో ప్రకారం. కాకపోతే ఇక్కడ మీకు ఏపీ వాళ్ళకి 1/3 నెగిటివ్ ఉంది, తెలంగాణ వాళ్ళకి నెగిటివ్ అనేది లేకుండే. అండ్ గురుకుల వాళ్ళు నెగిటివ్ పెట్టారు 1/4, కానీ ఇక్కడ 1/3 నెగిటివ్ ఉంది. ఇది అన్ని ఏపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఇది కామన్. నెక్స్ట్ పేపర్ 2 సబ్జెక్ట్ వచ్చేసి డిగ్రీ లెక్చరర్. సో మీరు ఈ పేపర్ 2 మొత్తం 17 సబ్జెక్టులు ఉన్నాయి. 17 సబ్జెక్టులకు గాను పీజీ స్టాండర్డ్ లో సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ కూడా మనకు క్లియర్ గా ఇచ్చాడు. ఇది మీకు జనరల్ పేపర్ కి సంబంధించిన ఫుల్ సిలబస్. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, application of remote sensing and GIS assessment of disaster, logical reasoning, analytical ability, logical interpretation, data analysis. సో ఇది పేపర్ 1 కి సంబంధించిన 150 మార్కుల పోర్షన్. నెక్స్ట్ మిగతా పేపర్ 2 అనేవి మెన్షన్ చేశాడు. అండ్ పేపర్ ప్యాటర్న్ అనేది జైల్కి ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. జూనియర్ లెక్చరర్ కి సంబంధించిన ప్యాటర్న్ అనేది ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది కామర్స్ సిలబస్. ఈ కామర్స్ సిలబస్ అనేది నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్, ఒక్క చిన్న వర్డ్ కూడా చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ తెలంగాణలో, ఎందుకంటే ఇది ప్రీవియస్ లో కూడా అలానే ఇచ్చారు కాబట్టి టీఎస్పీఎస్సీ అయినా, ఏపీఎస్సీ అయినా, టీటీడీ అయినా, తెలంగాణ గురుకుల అయినా సేమ్ సిలబస్ ఫాలో అవుతున్నారు. ఇది డిగ్రీ లెక్చరర్ కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ ఇప్పుడు జూనియర్ లెక్చరర్ చూడండి. ఒక్కసారి జూనియర్ లెక్చరర్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ కూడా చూస్తే క్లియర్ గా సేమ్ పేపర్ 1 జనరల్ పేపర్ అదే ఉంటుంది. 150 క్వశ్చన్స్. ఇక్కడ
17 సబ్జెక్ట్స్కి అయిపోయినాయి. సో 17 సబ్జెక్ట్స్ తర్వాత ఇది జేఎల్కి సంబంధించింది. సో జేఎల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. పేపర్ 2 పీజీ స్టాండర్డ్లో పేపర్ 2 సేమ్. సో కన్సర్న్ సబ్జెక్ట్ ఒకటే సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి, మల్టిపుల్ సబ్జెక్ట్స్ అప్లై చేయడానికి లేదు. 150 into 2 450 టోటల్ మార్క్స్, 1/3 నెగిటివ్. సేమ్ డిగ్రీ మనకి డిగ్రీ లెక్చరర్కి పీజీ లెక్చరర్కి డిగ్రీ లెక్చరర్కి జూనియర్ లెక్చరర్కి పెద్ద చేంజ్ అంటూ ఏం లేదండి. యాజ్ ఇట్ ఈస్ పీజీ స్టాండర్డ్ మెన్షన్ చేస్తాడు పేపర్ 1 పేపర్ 2కి. సో పేపర్ 2కి పీజీ స్టాండర్డ్ అంటే సేమ్. ఇప్పుడు మీరు కామర్స్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇక్కడ కామర్స్లో ఏమైనా చేంజ్ ఉందా అంటే ఏం ఉండదు. మ్యాక్సిమం డిఎల్కి జేఎల్కి సేమ్ సిలబస్ ఇచ్చాడు. డిఎల్కి జేఎల్కి పెద్ద తేడా అనేది కనబడలేదు, ఎందుకంటే పీజీ స్టాండర్డ్ అండ్ రెండింటికి మెన్షన్ చేశాడు కాబట్టి. సో దెర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద పేపర్ 2 సబ్జెక్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండి ఐటీ అండ్ ఈ కామర్స్, డిఎల్ అయినా జేఎల్ అయినా సేమ్ సిలబస్. సో దీనికి సంబంధించిన కోర్సెస్ కూడా ఈ సిలబస్ మొత్తం కవర్ అయినట్టు ఆల్మోస్ట్ 415 మందికి మనం తెలంగాణ టీఎస్పిఎస్సి జేఎల్ అండ్ తెలంగాణ గురుకుల డిఎల్ జేఎల్కి సంబంధించిన బ్యాచ్ అనేది ప్రీవియస్ ఇయర్ కండక్ట్ చేస్తాము లాస్ట్ సెప్టెంబర్ 23లో. సో దానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కవరేజ్ అనేది ఆల్రెడీ జరిగింది. అండ్ అట్మోస్ట్ చాలా మంది క్వాలిఫై అవుతారనే హోప్తో ఉన్నాం, ఎందుకంటే రిజల్ట్ ఇంకా రాలేదు కాబట్టి. కీ ప్రకారం అయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మెంబర్స్ ఉన్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ అనేది లాంచ్ అవుతుంది రేపు కానీ ఎల్లుండి కానీ. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడొచ్చు. Thank you so much. Please do subscribe to this channel and press the bell icon and do share with your friends.